వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం క్యాండిల్ స్టిక్స్తో మాట్లాడదాం. సో దాని గురించి మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు ఉన్నారు. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. ఎస్ సార్, ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా క్యాండిల్ స్టిక్స్ గురించి వచ్చినట్లయితే మీరు ఎలా అబ్జర్వ్ చేస్తారు క్యాండిల్ స్టిక్స్ని? సో క్యాండిల్ స్టిక్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. దాంట్లో సింగిల్ క్యాండిల్ స్టిక్స్, డబుల్ క్యాండిల్ స్టిక్స్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే. ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది. అండ్ 2 క్యాండిల్స్ కలిపితే ఒక ప్యాటర్న్, 3 క్యాండిల్స్ కలిపితే ఒక ప్యాటర్న్, అలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్ కూడా ఒక నేమ్ ఉంటుంది. ఓకే. అయితే నేను ఫాలో అయ్యేది మాత్రం నా ఓన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతాను. అంటే మీ ఓన్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఎలా ఉంటాయి సార్? నేను రీసెర్చ్ చేసుకుని డిజైన్ చేసుకున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉంది. దాన్ని మాత్రమే నేను ఫాలో అవుతాను. ఓకే, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? ఖచ్చితంగా. ముందుగా రెగ్యులర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూద్దాము. ఇవి సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, బుల్లిష్ అండ్ బేరిష్ ప్యాటర్న్స్. దీంట్లో మనకి హ్యామరు, ఇన్వర్టెడ్ హ్యామరు, డోజీ, మోరబోజు, ఇలా రకరకాల క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. ఇవి డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, బుల్లిష్ హరామే, బేరిష్ హరామే, బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, ఇలా రకరకాల డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇవి ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, మార్నింగ్ స్టారు, ఈవినింగ్ స్టారు, 3 ఇన్సైడ్ డౌన్, 3 ఇన్సైడ్ అప్, ఇవి 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని గుర్తుపెట్టుకుని పర్టికులర్ గా ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలి అంటే చాలా కష్టం. రెగ్యులర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని మనం సపోర్ట్స్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర వాడుకున్నప్పుడు వాటి యొక్క విన్నింగ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. పవర్ ప్యాటర్న్స్లో మనకి ఓన్లీ 2 ప్యాటర్న్స్ ఉంటాయి, బుల్లిష్ ప్యాటర్న్, బేరిష్ ప్యాటర్న్. ముందుగా బుల్లిష్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో మనకి ఒక మదర్ క్యాండిల్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ క్యాండిల్ ఉంటుంది. బుల్లిష్ ప్యాటర్న్లో ప్యాటర్న్ క్యాండిల్ అనేది ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది, మదర్ క్యాండిల్ అనేది ఏ కలర్లో అయినా ఉండొచ్చు. ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు మదర్ క్యాండిల్ అనే దాన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుని పొజిషన్ అనేది తీసుకోవాలి. బేరిష్ ప్యాటర్న్లో కూడా మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్ ఉంటాయి. మదర్ క్యాండిల్ అనేది ఏ కలర్ అయినా ఉండొచ్చు, ప్యాటర్న్ క్యాండిల్ మాత్రం ఖచ్చితంగా బ్లాక్ కలర్లోనే ఉండాలి. ఈ బేరిష్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మదర్ క్యాండిల్ యొక్క హై అనేది మనకి స్టాప్ లాస్ అవుతుంది. బుల్లిష్ ప్యాటర్న్ యూస్ చేసి పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ముందుగా మనం చూసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే, లేటెస్ట్గా ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్ ఉండుంటే ఆ నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయి ఉండాలి. అంటే నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హై అనేది బ్రేక్ అయి ఉండాలి. ఎప్పుడైతే లేటెస్ట్ నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ అయి ఉంటుందో దాని తర్వాత వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్లో మదర్ క్యాండిల్ యొక్క లో అనేది స్టాప్ లాస్గా పెట్టుకుని మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. సెల్లింగ్ సైడ్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు లేటెస్ట్ గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. లేటెస్ట్ గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో అనేది బ్రేక్ అయి ఉండాలి. ఎప్పుడైతే లేటెస్ట్ గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయి ఉంటుందో దాని తర్వాత వచ్చిన సెల్లింగ్ ప్యాటర్న్ లో మదర్ క్యాండిల్ యొక్క హై అనేది స్టాప్ లాస్ గా పెట్టుకుని సెల్లింగ్ పొజిషన్ అనేది తీసుకోవాలి. ఏ టైం ఫ్రేమ్ లో అయినా సరే ఈ ప్యాటర్న్ యొక్క రూల్స్ అనేవి మారవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఒక పాజిటివ్ ప్యాటర్న్ అనేది ఉంది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో అనేది ఇక్కడ మనకి బ్రేక్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయిందో దాని తర్వాత మనకి ఒక నెగిటివ్ ప్యాటర్న్ వచ్చింది. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ప్యాటర్న్ వస్తుందో ఈ నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హై అనేది స్టాప్ లాస్గా పెట్టుకొని మనం సెల్లింగ్ సైడ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక నెగిటివ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ నెగిటివ్ ప్యాటర్న్ హై అనేది ఇక్కడ బ్రేక్ అయింది. ఎప్పుడైతే నెగిటివ్ ప్యాటర్న్ హై బ్రేక్ అయిందో దాని తర్వాత మనకి ప్యాటర్న్ కూడా వచ్చింది. సో ఎప్పుడైతే మనకి నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి దాని తర్వాత పాజిటివ్ ప్యాటర్న్ వచ్చిందో ఇక్కడ మనం బయింగ్ సైడ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో మనకి ఈ కన్సాలిడేషన్ అనేది వచ్చింది. ఈ కన్సాలిడేషన్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకి ఎప్పుడైనా ఫ్రెష్ ప్యాటర్న్ జనరేట్ అయినప్పుడు ఈ ఫ్రెష్ ప్యాటర్న్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మనకి కొన్ని ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి, కానీ ఇవన్నీ మనకు అనవసరం. కేవలం ఈ ఫస్ట్ ఇక్కడ నెగిటివ్ ప్యాటర్న్ ఫెయిల్ అయ్యి వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ పాజిటివ్ ప్యాటర్నే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పాజిటివ్ ప్యాటర్న్ ఫెయిల్ అవ్వనంత వరకు ఈ మధ్యలో వచ్చే నెగిటివ్ ప్యాటర్న్స్ అనేవి మనకి కేవలం కన్సాలిడేషన్స్ మాత్రమే. అందుకే ఇక్కడ మనకి నెగిటివ్ ప్యాటర్న్ వచ్చిన జస్ట్ కొంచెమే కన్సాలిడేషన్ వచ్చి మళ్ళీ తిరిగి పాజిటివ్ సైడ్ వెళ్ళిపోయింది. అందుకే మనకి ఒక ప్యాటర్న్ ఫెయిల్ అయ్యి కొత్త ప్యాటర్న్ వచ్చినప్పుడు ఈ కొత్త ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాటర్న్ తాలూకా ఇంపాక్ట్ మళ్ళీ మనకి వేరే ప్యాటర్న్ ఎక్కడైనా సరే బ్రేక్ అయ్యి మళ్ళీ మనకి నెగిటివ్ ప్యాటర్న్ రావాలి. అప్పటి వరకు కూడా ఇది పాజిటివ్ ట్రెండ్ లోనే కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి లేటెస్ట్ పాజిటివ్ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయిపోయింది. లేటెస్ట్ పాజిటివ్ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయ్యి దాని తర్వాత మనకి నెగిటివ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మార్కెట్ మొత్తం నెగిటివ్ లో ఉంటుంది. మధ్యలో ఏదన్నా ఒక చిన్న పాజిటివ్ ప్యాటర్న్ వచ్చినా కానీ అది మనకి కన్సాలిడేషనే అవుతుంది. ఎందుకంటే ఈ పాజిటివ్ ప్యాటర్న్ అనేది వచ్చిన మెయిన్ ప్యాటర్న్ ఇంకా బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది కన్సాలిడేషన్ ప్యాటర్న్ అవుతుంది.
అవుతుంది. దీని తర్వాత మళ్ళీ మార్కెట్ మనకి నెగిటివ్ సైడే వెళ్తుంది. ఎప్పుడైనా సరే ఒక బిగ్ మూవ్ క్యాచ్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనకి ఒక పాజిటివ్ ప్యాటర్న్ ఉండాలి. ఆ పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోని నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి, లేదా ఒక నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హైని పాజిటివ్ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి. అప్పుడు మనకి మంచి మూవ్స్ అనేవి వస్తాయి. మెయిన్ ప్యాటర్న్ ఫస్ట్ వచ్చిన ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ బ్రేక్ అవ్వకుండా మధ్య మధ్యలో ఏదన్నా పాజిటివ్ ప్యాటర్న్స్ వస్తుంటే అవి మనకి కన్సాలిడేషన్స్ అవుతాయి తప్ప అవి మనకి మెయిన్ ప్యాటర్న్స్ అవ్వవు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఒక పాజిటివ్ ప్యాటర్న్, దాని తర్వాత ఇది ఫస్ట్ గా ఫామ్ అయిన నెగిటివ్ ప్యాటర్న్. ఈ నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ అనేది పాజిటివ్ కి టర్న్ అవ్వదు. అందుకని మార్కెట్ ఏం చేస్తుందంటే మనకి ఒక కన్సాలిడేషన్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ అనేది మనకి కన్సాలిడేషన్ ప్యాటర్న్. అంటే ఇప్పుడు ఈ పాజిటివ్ ప్యాటర్న్ అనేది ఈ నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హైను బ్రేక్ చేయదు. కాబట్టి ఇది జస్ట్ మనకు కన్సాలిడేషన్ ప్యాటర్న్ మాత్రమే. ఈ కన్సాలిడేషన్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో నెగిటివ్ ప్యాటర్న్ వస్తుంది. అంటే మనకు ఇప్పుడు ఈ నెగిటివ్ ప్యాటర్న్ యొక్క వ్యాలిడిటీ అయిపోయి ఇది కొత్త నెగిటివ్ ప్యాటర్న్ జనరేట్ అవుతుంది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత మనకి లేటెస్ట్ గా వచ్చిన నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి మనకి మంచి పాజిటివ్ మూవ్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి లేటెస్ట్ గా వచ్చిన నెగిటివ్ ప్యాటర్న్ ఇది. ఈ నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హై అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఈ పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోని స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి మేజర్ మూవ్ వస్తుందా రాదా అనేది డిసైడ్ అయ్యేది మాత్రం ఎక్కడైతే ఫస్ట్ నెగిటివ్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యిందో ఆ నెగిటివ్ మూవ్మెంట్ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయిన తర్వాతనే మనకి మంచి మూవ్ అనేది వస్తుంది. ఇక్కడ ఇది మనకి నెగిటివ్ ప్యాటర్న్ స్టార్టింగ్ మూవ్మెంట్. ఈ నెగిటివ్ ప్యాటర్న్ స్టార్టింగ్ మూవ్మెంట్ బ్రేక్ చేసినాకే మనకి మళ్ళీ మేజర్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఒక పాజిటివ్ ప్యాటర్న్ వచ్చింది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ ఫెయిల్ అయిపోయి నెగిటివ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ నెగిటివ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనకి మార్కెట్ కిందకు వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక పాజిటివ్ ప్యాటర్న్ అనేది జనరేట్ అయింది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ ప్రీవియస్ గా ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ ఫెయిల్ అయిపోయింది. బట్ ఈ పాజిటివ్ ప్యాటర్న్ కనుక బాగా సక్సెస్ అవ్వాలి అంటే ఒరిజినల్ నెగిటివ్ ప్యాటర్న్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో ఈ ప్యాటర్న్ బ్రేక్ చేసి ఉండుంటే మనకి మంచి మూవ్మెంట్ అనేది వచ్చి ఉండేది. కానీ ఇక్కడ మనకి ఇది ప్యాటర్న్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనం వెయిట్ చేస్తే మనకి మళ్ళీ ఒక నెగిటివ్ ప్యాటర్న్ వచ్చి ఈ నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హై బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పాజిటివ్ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయిపోయి నెగిటివ్ ప్యాటర్న్ వచ్చి ఇప్పుడు నెగిటివ్ ప్యాటర్న్ కూడా ఫెయిల్ అయింది. అంటే ఇప్పుడు మనకు ఉన్న లేటెస్ట్ నెగిటివ్ ప్యాటర్న్ ఇదే కాబట్టి ఈ లేటెస్ట్ నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి మనకి పాజిటివ్ మూవ్ అనేది మంచిగా వస్తుంది. పవర్ ప్యాటర్న్స్ అనేవి సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే కాకుండా మిడిల్ ఆఫ్ ది గేమ్లో ఎక్కడైనా సరే వీటిని యూజ్ చేసుకోవచ్చు. వేరే ఏదైనా ఇండికేటర్ సపోర్ట్తో బై చేయాలన్నా సెల్ చేయాలన్నా అక్కడ ఈ పవర్ ప్యాటర్న్ అనేది మనకి ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది అనేది ఒక్కసారి చూసుకొని వెంటనే మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. రిమైనింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్ని చూడాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.